వెల్కమ్ టు పిడిటీవీ. ప్రస్తుతం ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం 30 రోజుల పరిపాలన పూర్తి చేసుకుంది. గత నెల జూన్ 12వ తేదీన బాధ్యతలు చేపట్టిన తర్వాత నిన్నటితో అంటే జూలై 12కి 30 రోజులు పూర్తయిపోయింది. సో ఈ 30 రోజుల్లో గతంలో అంటే 2019 నుంచి 24 వరకు ఉన్న జగన్ ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవటం జరిగింది, పరిపాలన ఎలా ఉంది, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇక్కడ పరిపాలన ఎలా ఉంది, ఈ రెండింటి మీద ఒకసారి మనం చూద్దాము. అసలు ఎవరి పరిపాలన ఎలా ఉంది, ఎవరు ఏం చేశారు ఏంటి అనేది. సో ఇప్పుడు ముందుగా మనం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ గురించి చూద్దాం, వైసీపీ. అలాగే ఇటు టీడీపీ గవర్నమెంట్ గురించి కూడా చూద్దాం. సో వైసీపీ గవర్నమెంట్లో ఫస్ట్ నెల రోజులు తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఫస్ట్గా పెన్షన్ పెంచారు. పెన్షను 2000 నుంచి 2250 రూపాయలు చేశారు. అంటే 250 రూపాయలు హైక్ ఇచ్చారు. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే పెంచుకుంటూ వెళ్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇది నార్మల్గా ఉండేటువంటి పెన్షన్, దివ్యాంగులకు ఇచ్చే పెన్షను, అలాగే డయాలసిస్ పేషెంట్స్కి ఇచ్చేటువంటి పెన్షన్, ఇవన్నిట్లో కూడా మార్పులు తీసుకొచ్చారు. ఇక ఇంకొక అంశము ఏంటి అంటే పెన్షన్ ఏజ్ తగ్గించడం జరిగింది. పెన్షన్ ఏజ్ 60 ఇయర్స్కి తగ్గిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇది మొదటి నెలలో తీసుకున్నటువంటి నిర్ణయం. దీంతో పాటుగా రైతు భరోసా, కింద 12,500 రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీంతో పాటుగా తీసుకున్నటువంటి మరొక నిర్ణయం ఏంటంటే ధరల స్థిరీకరణ నిధి. ధరల స్థిరీకరణ నిధిని 3,000 కోట్లు, అలాగే ప్రకృతి విపత్తులకు సంబంధించి మరొక 2,000 కోట్లు ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటితో పాటుగా ఆశా వర్కర్లకి 3,000 నుంచి 10,000 చేస్తూ వీళ్ళ జీతాన్ని నిర్ణయం తీసుకుంది. అలాగే అంగన్వాడీ 11,500 రూపాయలు జీతం చేస్తూ నిర్ణయం తీసుకోవటం జరిగింది. అలానే ఇంకా ఇక్కడ తీసుకున్నటువంటి నిర్ణయాలు కనుక ఒకసారి పరిశీలించినట్లయితే ప్రజావేదికను కూల్చేశారు. ప్రాజెక్టులు ఆపేశారు. ఇవి మొదటి 30 రోజుల్లో అప్పటి జగన్ ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు. ఒకసారి మనం చూస్తే గడిచిన గత ప్రభుత్వంలో ఫస్ట్ 30 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఒకసారి చూసినట్లయితే పెన్షన్ 250 రూపాయలు పెంచారు. పెన్షన్ వయసుని 60 సంవత్సరాలుగా నిర్ధారించారు. అలాగే రైతు భరోసా 12,500 రూపాయలు చెల్లిస్తున్నట్లుగా తీసుకొచ్చారు. అలాగే ధరల స్థిరీకరణ నిధి 3,000 కోట్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రకృతి విపత్తులకు సంబంధించి ఎదుర్కోవడానికి సంబంధించినటువంటి నిధుల్ని 2,000 కోట్ల రూపాయలుగా నిర్ణయించారు. ఆశా వర్కర్ల శాలరీలు 3,000 నుంచి 10,000 చేశారు. అంగన్వాడీలకు ఇచ్చేటువంటి జీతాలు 11,500 చేశారు. ఇక ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఒకటి కలెక్టర్ల సమావేశం నిర్వహించి ప్రభుత్వం అంటే కేవలం అధికారులు కాదు, కేవలం ప్రజాప్రతినిధులు కాదు, ఇద్దరు కలిస్తేనే ప్రభుత్వం. కాబట్టి అందరం కలిసి ముందుకు వెళ్దాం, ఎక్కడ అవినీతి జరగటానికి వీల్లేదని ఓ పక్క చెప్తూనే అక్కడ నిర్వహించినటువంటి ఈ కలెక్టర్ల సమావేశం నిర్వహించినటువంటి ఆ ప్రజావేదికనే ఇది ఒక అక్రమ కట్టడం కాబట్టి ఇది ప్రభుత్వం కట్టిందైనా సరే దీన్ని కూల్చివేస్తున్నామని దాన్ని కూల్చివేయడానికి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కూల్చేశారు కూడా. అలాగే మిగిలినటువంటి ప్రాజెక్టులు అన్ని ప్రాజెక్టుల్లోనూ రివర్స్ టెండరింగ్కి వెళ్తాము, ఖచ్చితంగా దీనికి సంబంధించి అవినీతి జరగకుండా చూస్తాము. సో భారీగా
ప్రాజెక్టుల అంచనాలను పెంచి ఇక్కడ ఇవ్వటం జరిగింది. వీటన్నింటి మీద మేము సమగ్రంగా విచారణ జరుపుతాం, రివర్స్ టెండరింగ్కి వెళ్ళి తక్కువ రేట్లకే ప్రాజెక్టులు కట్టేలాగా చూస్తామని చెప్పారు. దాని ప్రకారమే అటు అమరావతిని ఆపేశారు, పోలవరాన్ని ఆపేశారు. ఇలా ఎన్నో ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో సహా అన్నింటికి రివర్స్ టెండరింగ్కి వెళ్ళడం జరిగింది. మరి టీడీపీ గవర్నమెంట్లో చేసింది ఏంటి? ఇప్పుడు గడిచినటువంటి 30 రోజుల్లో తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏంటి అనేది కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా పెన్షన్ పెంచారు. 1000 రూపాయలు పెంచి 4000 చేశారు పెన్షన్ని. అలానే ఇక్కడ వయసు అయితే ఏం తగ్గించలేదు, కానీ దివ్యాంగులకి, పేషెంట్లకి ఇలా అందరికీ కూడా పెన్షన్ పెంచడం జరిగింది. 4000 రూపాయలు పెన్షన్ చేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేశారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించేటువంటి జీవో తీసుకొచ్చారు. డిఎస్సి కింద 16,347 పోస్టులు వేశారు. నైపుణ్య గణనని అనౌన్స్ చేయటం జరిగింది. అంటే స్కిల్కి సంబంధించినటువంటి వాటిని సెన్సెస్, స్కిల్ సెన్సెస్ వాటిని తీసుకురావటానికి ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుకని అందుబాటులోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేపట్టారు. అమరావతికి XLRI విద్యా సంస్థ ఏర్పాటు, అలాగే అమరావతి నిర్మాణం, BPCL రిఫైనరీ, విజయవాడ తూర్పు బైపాస్, విజయవాడ తూర్పు బైపాస్కి సంబంధించి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోగలిగారు. ఇక విభజన సమస్యల గురించి వీళ్ళు చర్చించారు. జగన్ అయితే మొదటి నెల రోజుల్లో కనీసం 6 సార్లు కేసీఆర్తో భేటీ అవటం జరిగింది. ఇక్కడైతే ఒక్కసారి రేవంత్ రెడ్డితో చంద్రబాబు భేటీ అవటం జరిగింది. సో ఇది ఇద్దరూ చేశారు. ఇక కూల్చివేతల విషయానికి వస్తే వైసీపీ పార్టీ కార్యాలయాల కూల్చివేత, సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ గడిచినటువంటి 30 రోజుల్లో టీడీపీ గవర్నమెంట్లో తీసుకున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు. వీటిలో చూస్తే మొదటిది పెన్షన్ పెంచడం, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తామని ఎన్నికల హామీ ఏదైతే ఇచ్చారో దాన్ని చేశారు. అన్నా క్యాంటీన్లు పునరుద్ధరిస్తామన్నారు. దాని ప్రకారం ఆగస్టు 15 నుంచి మొదటి విడతగా 183 క్యాంటీన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇక మెగా డిఎస్సి ఇప్పటికి టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. 16,347 పోస్టులు వేస్తామన్నారు. సో దానికి సంబంధించి అలాగే స్కిల్ సెన్సెస్, ఎవరికి ఏ విధమైన స్కిల్స్ ఉన్నాయి ఏంటి అనేది గణన చేసి దానికి తగ్గట్టుగా ఉద్యోగాల ఏర్పాటు చూస్తామన్నారు. దానికి సంబంధించినటువంటి గణన ప్రారంభమైంది. ఉచిత ఇసుక విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జీవో విడుదల చేశారు. XLRI విద్యా సంస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర సంస్థకి విజ్ఞప్తి చేశారు. అది ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఇక అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టారు. BPCL రిఫైనరీ కర్మాగారాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేస్తున్నట్లుగా BPCL ప్రతినిధులు సమావేశం అవటం ప్రకటించడం జరిగింది. ఇక విజయవాడ తూర్పు బైపాస్, ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి స్పష్టమైన హామీలు కేంద్రం నుంచి ఉన్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించారు. ఇంకా ఎప్పటికీ ప్రారంభమవుతాయి ఏంటి, డయాఫ్రామ్ వాళ్ళకి సంబంధించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇక
ఇక్కడ ఎలా అయితే ప్రజావేదికను కూల్చేశారో ఇక్కడ అలాగే వైసీపీ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలు అయితే చేయటం జరిగింది. సో ఇవి అటు వైసీపీ మొదటి 30 రోజుల పరిపాలన, ఇటు టీడీపీ మొదటి 30 రోజుల పరిపాలన ఈ విధంగా ఉన్నాయి. అయితే ఎవరికి వాళ్ళు అప్పట్లో వీళ్ళు చెప్పుకున్నారు 30 రోజుల్లో 30 పనులు చేశామని, ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు 30 రోజుల్లో 30 పనులు చేశామని. సో వాళ్ళు దాదాపుగా నాకు తెలిసినంత వరకు నా పరిజ్ఞానం మేరకు నేను మీకు ఇక్కడ చూపించడం జరిగింది ఎవరెవరు ఏమేం చేశారు మొదటి 30 రోజుల్లో అనేటువంటి అంశాన్ని. సో ఇంకా మీకు తెలిసినటువంటి అంశాలు వీళ్ళల్లో ఎవరు బెటర్గా చేశారు మొదటి 30 రోజులు అనేటువంటి అంశాన్ని కామెంట్ ద్వారా మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి.